అందరికీ ఉన్నాను కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా సచివాలయ ఉద్యోగస్తులు కూడా అంతే. సచివాలయ ఉద్యోగస్తులు కూడా కొంతమంది చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ కావడం లేదు. ఇంకా వాళ్ళు నిధులు కూడా సేకరించడం లేదు, కొంచెం ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ కావడం లేదు. ఈ సమస్య కూడా చాలా చోట్ల, నాట్ ఓన్లీ ఇక్కడ, చాలా చోట్ల ఉంది. కానీ జీతం ఇస్తున్నది మనం, మీరు వాళ్ళతో పని చేయించుకోవాలి, లీడర్ దృష్టికి తీసుకోండి, లేకపోతే నా దృష్టికి తీసుకోండి. ఇమ్మీడియట్ గా యాక్షన్ ఉంటుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉదయం వచ్చి సచివాలయంలో ఎంతమంది ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఒక పక్క సచివాలయం ఉద్యోగస్తులు సరిగ్గా పనిచేస్తే ఇన్ని గ్రీవెన్సులు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సిన కూడా వాళ్ళతో కూడా పని చేయించుకోవాల్సిన బాధ్యత మన ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈ రోజు మన ప్రభుత్వం మనం ఏమైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం. 1వ తారీఖు 4,000 పెన్షన్ ఇచ్చాం. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం, భారతదేశంలో మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. 4,000 పెన్షన్ ఏ రాష్ట్రంలోనే ఇవ్వలేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా దీపం 2 పథకం కింద మనం అనేక దీపం 2 కింద కూడా సిలిండర్లు ఇస్తున్నాం, ఉచిత ఇసుక ఇస్తున్నాం. ఇలాగా పొలం పిలిచింది, మరి 5 సంవత్సరాల్లో పొలం పిలిచిందనే ప్రోగ్రామే లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం పని చేశారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్తున్నారు. వచ్చారా మీ దగ్గరికి రైతులు? అధికారులు వచ్చారా? పొలం పిలిచింది, రాలేదా? పంపిస్తాము, చూడండి ఏ పంట పెడితే ఈ కాలానికి ఏ పంట పెడితే బాగుంటుంది, ఏమి రైతులకు ఈ ఎరువులు వేస్తే ఏ విధంగా పెట్టుబడి పెరుగుతుంది, గిట్టుబాటు ధర ఎలా అయితే వస్తుంది అనే విషయాన్ని వీళ్ళు అవేర్నెస్ చేస్తారు. మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు? సిబ్బంది వచ్చారు. ఏమో ఎందుకు ఇక్కడ పెట్టలేదా పొలం పెంచింది ప్రోగ్రామ్? స్టార్టింగ్ లో పెట్టాం మేడం, ఫస్ట్ స్టార్ట్ చేసింది. మరి ఎవరు రైతులు ఎవరు పెట్టారన్నాం లేదా? ఎంతమందితో పెట్టావు? 30 మెంబర్స్ వచ్చారు మేడం. ఎక్కడ ఇది ఒకరు లేదా? అన్న వాళ్ళు అందరూ వచ్చారు మేడం. అన్న వాళ్ళతో మాట్లాడాము. పెట్టారా? ఏది అన్న వాళ్ళు ఫోన్ చేస్తుంటే మేడం పెట్టింటే అన్న వాళ్ళని పిలుస్తారు, ఇన్న వాళ్ళని పిలుస్తారు, కానీ ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారో చెప్పు. మేడం నేను స్వయంగా తీసుకోలేదా? ఏం పని చేస్తే తెచ్చినాము? ఎన్ని చూడిపోయినాను, ఎన్ని చూడ జరిగింది. గవర్నమెంట్ అందరికీ గవర్నమెంటే, మా గవర్నమెంట్ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు పనిచేయమన్నారు. అందరికీ పని చేయాల్సిందే. వాళ్ళు ఉన్నది గవర్నమెంట్ డబ్బులు మనం అందరం నడుతున్నాం, జీతాలు ఎందుకు చేయలేదు బాబు నువ్వు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు మేము ఎన్ని పెట్టాలి? పొలం పెంచిన ప్రోగ్రాం అన్ని రోజులు స్టార్ట్ అయ్యి కలెక్టర్ గారు చూడండి ఎలా ఉందో. ఇక్కడ రైతులు లేకుండా మీరే కూర్చొని పెట్టుకుంటారా? ఏ పొలంలో పెట్టా, ఏ రైతులకు పెట్టా పెట్టి తీసుకో. నేను సీరియస్ గా చెప్తున్నాం, మళ్ళీ రిపీట్ అయితే బాగుండదు అన్న. మీరు కూడా ఇక్కడ ఉండే రైతన్నలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళు పని చేయడానికే ఉన్నారు. మనం పని చేయించుకోవాల్సిందే. కాబట్టి మీరు కూడా అందరూ అవేర్నెస్ పెరగాలి. పని చేసేకే వాళ్ళు ఉన్నారు. మీకు ఇష్టం లేకపోతే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏదన్నా చెప్పుకోండి. మాకు పని జరగాలి. గ్రామ సభలు పెడితే ప్రజలు రాష్ట్రాలు గ్రామ సభలు పెడితే కనీసం తెలుస్తుంది కదా విషయం ఏముండే విషయం చెప్పాలంటే కూడా. గ్రామ సభ పెడితే 2-3 కూడా రారు. ఇది గ్రామ సభ కాదా? మరి ఏం చెప్తారా మీరు? ఎందుకు రారే? ప్రజలు చాలా చైతన్యవంతులుగా ఉన్నారు. ప్రజలు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు. చూడు, రిపీట్ కాకుండా చూసుకోండి. కాబట్టి సచివాలయం ఉద్యోగస్తులతో మీరు పని చేయించుకోవాలి. మాతో కూడా మీరు పని చేయించుకోవాలి. మీ సమస్యలు ఏమన్నా పరిష్కారం ఈ లెవెల్లో కాకపోతే మా దృష్టికి తీసుకురావాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ రెవెన్యూ సర్వీస్ కలెక్టర్ సైతం ఉంటేనే కాదు, అందరూ ఆర్డీఓ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, సాయంకాలం వరకు ఇక్కడే ఉంటారు. 1 by 1 అందరూ కొన్ని మేము తీసుకుంటాము. మళ్ళీ నేను కూడా వేరే రెవెన్యూ సర్వీస్ అటెండ్ కావాలి కాబట్టి సాయంకాలం వరకు